విక్టరీ విత్ యాష్ ద్వారా మనం భవిష్యత్తు ఒక అనంత విశ్వంలో ఉండేటువంటి అద్భుతాలకి నిలయమైనటువంటి ఒక కొత్త కంపెనీలో వెళ్ళడానికి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫారం విక్టరీ విత్ యాష్. మనం అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చేదుగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, అర్ధరహితంగా లేవు, కానీ అర్థం కానివిగా ఉన్నాయి. అయితే ఇక్కడ మన యొక్క ప్రజ్ఞ, మన యొక్క పాఠం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవటానికి జరుగుతుండేటువంటి విషయాలని సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తు వైపు వెళ్ళేటువంటి దిశని మనం మనతో ఉండేటువంటి నడిపించేటువంటి మనకి ప్లాట్ఫారంలో నడిపే వ్యక్తులు. దీనికి ముఖ్య అధినేత శ్రీ యాష్ గారి యొక్క చేతులు పట్టుకుంటూ భవిష్యత్తు వైపు వెళ్ళడం అనేది అత్యంత అద్భుతమైన మీ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా నేను చెప్తాను. నేను ఈ సెషన్ అంటే ఈ లైవ్ స్ట్రీమ్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికల్లా మీకు ఒక మంచి అవగాహనని, ఒక ఆనందకరమైనటువంటి అంశాలని, కంపెనీలో లోపల జరగబోతున్న మీకు అంశాలని మీకు చెబుతాను. ఎందుకంటే మిగతా అంశాలన్నీ మనకందరికీ తెలుసు, మనం గ్రూపుల్లో అందరూ చెప్తున్నారు మనకి. కాకపోతే వాటిని కొన్ని విషయాలని మనం సంగ్రహంగా మనం మాట్లాడుకునే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ జ్ఞాని గారికి, అతని యొక్క టీంకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అండ్ ఐఎమ్ శోభన్ కుమార్, యువర్ గుడ్ ఫ్రెండ్. మీకు అందరికీ మీకు చిర పరిచితుల్ని. మీకు ఎప్పటి నుంచో మీరు నన్ను మీ ఆదరణతో అనేకమైనటువంటి అంశాలను మీ ముందు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరి యొక్క ప్రేమకి, అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అనంత ప్రవాహం ఇది ఒక సముద్రం లాంటిది. ఎందుకంటే సముద్రం అన్నాను, అండ్ గెలాక్సీ, విశ్వం ఆ విశ్వరూపంలో యాష్ ఫారో గారు దానికి ఒక రూపం కల్పిస్తూ మొట్టమొదట 2 పాయింట్లు నేను చెప్పదలుచుకుంటాను ఈ కంటెంట్ లో. విక్టరీ విత్ యాష్ ద్వారా మనం ఏం సాధించబోతున్నాం, ఎటువైపు మన ప్రయాణం, ఎలా ఉంది మన ప్రయాణం, ఆందోళనకరమ, అద్భుతాల మహిమ అన్నది ఒకటి. ఇప్పుడు ఉండేటువంటి ఈ టెక్నాలజీ అంటే ఈ ఇంటర్నెట్ లో ఉండేటువంటి ఈ టెక్నాలజీ అంతా భవిష్యత్తులో ఇదే ఉంటుందా, ఈ టెక్నాలజీ ఇలాగే ఉంటుందా, ఈ టెక్నాలజీకి ఎవరో ఒక శిల్పి దానికి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఇచ్చి దాని దశని మార్చేటువంటి వాడు వచ్చాడా, వాడు ఎవడు, మనవాడ బయటవాడ, ఇంకెవరైనా ఉన్నారా, ఈ విషయంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారా? అయితే ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, అసలు మనం చూసే అద్భుతం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ చూసే ఇంటర్నెట్ లో మన పాత్ర, మన ప్లేస్మెంట్, మన ప్లాట్ఫామ్ లో మన ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నామన్నది చూడడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఒక దిశగా కొత్త పంక్తులు తొక్కించుతూ ట్రాన్స్ఫార్మేషన్ దిశగా ఇంటర్నెట్ లో ప్రాథమిక, మాధ్యమిక అండ్ చివరి దశలోకి కొనసాగింపు చేస్తూ ఈ ప్రపంచాన్ని, ఇంటర్నెట్ ని ఒక మలుపులు తిప్పుతూ దాన్ని ఓన్ చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం అయితే, అసలు ఇంటర్నెట్ లో ఉండేటువంటివన్నీ కూడా వెతుకులాట అక్కర్లేదు, వ్యయ ప్రయాసాలు అక్కర్లేదు, అసలు అదే మన యొక్క మైండ్ లో నిక్షిప్తమై ఉంది, మనం వెతకాల్సిన అవసరం లేదంటూ చేసినటువంటి యాష్ ఫారో గారి యొక్క ఆలోచనలు, సరికొత్త రూప కల్పనలు ఆలోచిస్తుంటే నాకైతే మతి భ్రమణమే కలుగుతోంది. ఎందుకంటే అసలు ఇంటర్నెట్ ఇప్పుడున్న దశ ప్రాథమిక దశ అంటున్నారు. ఇప్పుడున్న దశ ప్రాథమిక దశ ఇంటర్నెట్. అసలు దశ స్టార్ట్ అవ్వలేదు. ఇది కేవలం ఒక థ్రెడ్మిల్ మీద, అంటే మనము పరిగెడుతుంటాం, పరిగెడుతుంటాం, కానీ వేగం పెంచుతాం, వేగము ఉంటుంది, పరుగు ఉంటుంది, కానీ గమ్యం చేరం, గమనం తెలియదు. అర్థం కానటువంటి ఒక పరుగే, తెలియనటువంటి ఒక పరుగే, వేగవంతం అనుకుంటున్నాం అదే పరుగే, ఒక జ్ఞానాన్ని పొందలేని పరుగే. అది సరికాదని 17 ఏళ్ల వయసులో ఒక యువకుడికి వచ్చినటువంటి ఆలోచన. ఆ యువకుడు ఎవరో కాదు, ఒక శిల్పి. ఆ శిల్పి ఎవరో కాదు, మన శ్రీ యాష్ ఫారో గారు. ఈ ప్రపంచానికి ఒక 30 ఏళ్ల తరబడి
అంటే 30 ఏళ్ల జ్ఞానాన్ని అతను వేసుకున్న ప్రశ్నకి జోడించి 17 ఏళ్ల వయసులో తను వేసుకున్న ప్రశ్నలు, ఇది ఇప్పుడు నడుస్తున్నది ఇదంతా కూడా ఇది టెక్నాలజీనా, ఈ టెక్నాలజీ మానవులకి ఉద్ధరించబడుతోందా, ఈ టెక్నాలజీ సరైన రీతిలో అందించబడుతోందా, అసలు ఇది టెక్నాలజీయా, ఈ టెక్నాలజీకి అంతం అనేది ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ఒక పర్పస్ఫుల్ గా ఉంటుందా, ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్నకి ఒక సమాధానం వెతికేటువంటి పనిలో అతను ఉన్నాడు. ఈ రోజు 30 ఏళ్ల తర్వాత అతను పెట్టినటువంటి దీని ద్వారా ఒక అద్భుతాలకు తెర తీయబోతున్నాడు. ఇది సంగ్రహంగా అంటే నాకు అర్థం కాలేదు. నాకే మైండ్ అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం జరుగుతోంది, ఇది చూసే మనం అద్భుతం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు సిలికాన్ వ్యాలీలో మైకులు పట్టుకొని ప్రపంచాన్ని చెప్తూ మేము అది ఇది అనుకొని ప్రపంచానికి ఏదో లేనిది చూపిస్తూ ఒక అర్థవంతమైన ఉపయోగం లేనటువంటి టెక్నాలజీని మా మొహం మీద పడేస్తూ దాన్నే ఇది గొప్పదంటూ డబ్బు చేసుకునేటువంటి ఈ ఉండేటువంటి చౌచో వ్యాపారస్తులు, చౌచో ఈ టెక్నాలజీ టెక్ సంస్థలు ఈ ప్రపంచంలో ఇస్తున్నటువంటి నేను చూస్తుంటే యాష్ ఫారే గారు చెప్పింది నాకు ఎందుకో చాలా చాలా అర్థవంతంగా అనిపించింది. ఏమవుతుందో ఎండింగ్ ఎలా ఈయన ఏం చేయబోవడం అన్నది నాకు తెలియదు, కానీ ఒక ఆలోచన ఇలాంటి వాడు ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. సో అటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న అతను చెయ్యి పట్టుకొని ఈరోజు విక్టరీ విత్ యాష్ ద్వారా వెరిఫైడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెరిఫైడ్ మెంబర్స్ అందరూ కూడా 98% వీళ్ళందరూ కూడా మనం క్వాలిఫైపోతాం, విన్నర్స్ గా కొత్త కంపెనీలోకి వెళ్ళిపోతాం, అందులో సందేహం లేదు. ద ఓన్లీ రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అర్థం కాక, అనుసరించక, దాన్ని ప్రయత్నించక, దాన్ని వదిలేసే వాళ్ళు తప్ప మిగతా 98% పీపుల్ అందరూ క్వాలిఫై అయిపోతారని మనకి జాన్ వైట్ గారు తన వ్యాసంలో చెప్పడం జరిగింది. ఇదంతా యాష్ ఫారే గారి ఆధ్వర్యంలో. సో ఒక నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న, పని చేసుకుపోతున్న, ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన పని తను ఎందుకు వచ్చాడు, తను ఏమి ఇవ్వబోతున్నాడు, తను ఏమి ఇవ్వాలి, తన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, తన వాళ్ళంటే ఎవరంటే తన వెంబడిస్తున్నటువంటి ఫౌండర్స్. ఈ ఫౌండర్స్ అందరికీ కూడా వెరిఫైడ్ మెంబర్స్ అయినటువంటి ఫౌండర్స్ అందరికీ కూడా ఏదో అద్భుతాన్ని ఈ ప్రపంచానికి అందిస్తూ వీళ్ళ ద్వారా తన యొక్క ఈ వెరిఫైడ్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఒక అద్భుతాన్ని అందివ్వాలనేటువంటి ఒక నిశ్శబ్ద శ్రామికుడు, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, అసాధ్యమైన అనితర సాధ్యమైనటువంటి అనేక విషయాలని సాధ్యం చేయాలని చేస్తున్నటువంటి అతని కృషి ఫలించాలని మనం కోరుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని విషయాలని ఈ యొక్క దీంట్లో మీకు నేను చెప్పేటువంటి కంటెంట్ లో కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. విక్టరీ విత్ యాష్ అనేది పర్టికులర్ గా 3 ప్రాథమికమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంది. కంపెనీ యొక్క రైజ్, రీసెట్ అండ్ రీఫోకస్. దీస్ 3 పాయింట్స్ ఆర్ కంప్లీట్ గా కూడా వీటితోటే ఆకృతి దాల్చింది. దీని మీద ఉంది. రైజ్ అంటే తిరిగి మళ్ళీ ఉన్నతంగా లేవటం, రీసెట్ మళ్ళీ తిరిగి అమర్చటం అంటే మనం ఏదైతే ఒక దగ్గర పడిపోయినా జారిపోయినా ఆ ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి రీఫిక్స్, మళ్ళీ రీఅలొకేట్, మళ్ళీ చేసుకుంటూ వెళ్ళటం, రీఫోకస్, తిరిగి మన యొక్క లక్ష్యానికి వైపు గురి పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళటం.